హాయ్ స్టూడెంట్స్, టుడే లెసన్ 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు. 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు. వెన్ పీపుల్ రెబల్ 1857 అండ్ ఆఫ్టర్. పార్ట్ 2. ఢిల్లీ నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టిన తర్వాత ఒక వారం పాటు ఎలాంటి తిరుగుబాటు జరగలేదు. ఢిల్లీ నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టిన తర్వాత ఒక వారం పాటు ఎలాంటి తిరుగుబాటు జరగలేదు. ఒక బెటాలియన్ తర్వాత మరొక బెటాలియన్ తిరుగుబాటు చేసి చివరకు ఢిల్లీ, కాన్పూర్, లక్నో వంటి ముఖ్య కేంద్రాలలో ఉన్న బెటాలియన్లతో కలిశాయి. ఒక బెటాలియన్ తరువాత మరొక బెటాలియన్ తిరుగుబాటు చేసి చివరకు ఢిల్లీ, కాన్పూర్, లక్నో వంటి ముఖ్య కేంద్రాలలో ఉన్న బెటాలియన్లతో కలిశాయి. కాన్పూర్ దగ్గరలో నివసిస్తున్న దివంగత పేష్వా బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్ సాయుధ బలగాలను సమీకరించి కాన్పూర్లో ఉన్న బ్రిటిష్ దళాలను అక్కడ నుండి వెళ్ళగొట్టాడు. కాన్పూర్ దగ్గరలో నివసిస్తున్న దివంగత పేష్వా బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్ సాయుధ బలగాలను సమీకరించి కాన్పూర్లో ఉన్న బ్రిటిష్ దళాలను అక్కడ నుండి వెళ్ళగొట్టాడు. తనను తాను పేష్వాగా ప్రకటించుకున్నాడు. చక్రవర్తి బహదూర్ షా జాఫర్ అజమాయిషీలో పనిచేసే గవర్నర్గా తనని తాను ప్రకటించుకున్నాడు. చక్రవర్తి బహదూర్ షా జాఫర్ అజమాయిషీలో పనిచేసే గవర్నర్గా తనను తాను ప్రకటించుకున్నాడు. లక్నోలో పదవీచ్యుతుడైన నవాబ్ వాజిద్ అలీషా కుమారుడు బిర్జిస్ ఖాదిర్ నవాబ్గా ప్రకటించుకున్నాడు. లక్నోలో పదవీచ్యుతుడైన నవాబ్ వాజిద్ అలీషా కుమారుడు బిర్జిస్ ఖాదిర్ నవాబుగా ప్రకటించుకున్నాడు. ఇతని తల్లి ఖాదిర్ తల్లి బేగం హజ్రత్ మహల్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాటులో చురుకైన పాత్ర పోషించారు. ఖాదిర్ తల్లి బేగం హజ్రత్ మహల్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాటులో చురుకైన పాత్ర పోషించారు. ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి తిరుగుబాటు సిపాయిలను కూడగట్టుకుని నానాసాహెబ్ జనరల్ అయిన తాంతియా తోపేతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది. ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి తిరుగుబాటు సిపాయిలను కూడగట్టుకుని నానాసాహెబ్ జనరల్ అయిన తాంతియా తోపేతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది. మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలోని రామ్గఢ్కు చెందిన రాణి అవంతిబాయి లోధి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారితో తాను సిద్ధం చేసుకున్న 4000 సైన్యంతో పోరాడింది. మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలోని రామ్గఢ్కు చెందిన రాణి అవంతిబాయి లోధి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారితో తాను సిద్ధం చేసుకున్న 4000 సైన్యంతో పోరాడింది. 1857 ఆగస్టు 6వ తేదీన లెఫ్టినెంట్ కల్నల్ టైట్లర్ తన కమాండర్ ఇన్ చీఫ్కు పంపిన టెలిగ్రామ్ బ్రిటిష్ వారిలోని భయాన్ని వ్యక్తం చేస్తుంది. 1857 ఆగస్టు 6వ తేదీన లెఫ్టినెంట్ కల్నల్ టైట్లర్ తన కమాండర్ ఇన్ చీఫ్కు పంపిన టెలిగ్రామ్ బ్రిటిష్ వారిలోని భయాన్ని వ్యక్తం చేస్తుంది. మనకు వ్యతిరేకంగా ఉన్న వారి సంఖ్య, వారి నిరంతర పోరాటాన్ని చూసి మనవారు భయభ్రాంతులవుతున్నారు. ప్రతి గ్రామం మనల్ని వ్యతిరేకిస్తోంది. జమీందారులు కూడా మనకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. మనకు వ్యతిరేకంగా ఉన్న వారి సంఖ్య, వారి నిరంతర పోరాటాన్ని చూసి మనవారు భయభ్రాంతులవుతున్నారు. ప్రతి గ్రామం మనల్ని వ్యతిరేకిస్తుంది. జమీందారులు కూడా మనకు వ్యతిరేకంగా తిరగబడ్డారు అని లెఫ్టినెంట్ కల్నల్ టైట్లర్ తన కమాండర్ ఇన్ చీఫ్కు పంపిన టెలిగ్రామ్ సారాంశం. ఫైజాబాద్కు చెందిన మౌల్వీ అహ్మదుల్లా షా బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నదని జోస్యం చెప్పారు.
ఫైజాబాద్కు చెందిన మౌల్వీ అహ్మదుల్లా షా బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నదని జోస్యం చెప్పారు. ప్రజల నాడిని తెలుసుకుని భారీ సంఖ్యలో మద్దతుదారులను కూడగట్టాడు. ప్రజల నాడిని తెలుసుకుని భారీ సంఖ్యలో మద్దతులను కూడగట్టాడు మౌల్వీ అహ్మదుల్లా షా. బ్రిటిష్ వారితో పోరాటానికి లక్నో వచ్చాడు అహ్మదుల్లా షా. ఢిల్లీలో భారీ సంఖ్యలో ఖాజీలు లేదా మతయోధులు తెల్లజాతి వారిని తుడిచిపెట్టేందుకు ఏకమయ్యారు. ఢిల్లీలో భారీ సంఖ్యలో ఖాజీలు లేదా మతయోధులు తెల్లజాతి వారిని తుడిచిపెట్టేందుకు ఏకమయ్యారు. ఢిల్లీలో భారీ సంఖ్యలో ఖాజీలు లేదా మతయోధులు తెల్లజాతి వారిని తుడిచిపెట్టేందుకు ఏకమయ్యారు. బరేలీకి చెందిన బఖ్త్ ఖాన్ అనే సైనికుడు ఢిల్లీకి చేరిన సమరయోధులకు నాయకత్వం వహించాడు. బరేలీకి చెందిన బఖ్త్ ఖాన్ అనే సైనికుడు ఢిల్లీకి చేరిన సమరయోధులకు నాయకత్వం వహించాడు. అతను తిరుగుబాటులో ఒక కీలక సైనిక నాయకుడిగా ఎదిగాడు. బీహార్కు చెందిన మాజీ జమీందారు కున్వర్ సింగ్ తిరుగుబాటు సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో చాలా నెలలు పోరాడాడు. బీహార్కు చెందిన మాజీ జమీందారు కున్వర్ సింగ్ తిరుగుబాటు సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో చాలా నెలలు పోరాడాడు. దేశం నలుమూలల నుంచి నాయకులు, యోధులు ఈ పోరాటంలో పాలుపంచుకున్నారు. తిరుగుబాటు స్థాయిని చూసి కలవరపడిన తన సర్వశక్తులను ఉపయోగించి తిరుగుబాటును అణచివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. తిరుగుబాటు స్థాయిని చూసి కలవరపడిన తన సర్వశక్తులను ఉపయోగించి తిరుగుబాటును అణచివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఇంగ్లండ్ నుండి బలగాలను తెచ్చుకుంది. తిరుగుబాటుదారులను సులభంగా శిక్షించడానికి కావలసిన కొత్త చట్టాలు చేసింది. బ్రిటిష్ సైన్యం తిరుగుబాటుదారుల ప్రధాన స్థావరాల వైపు కదిలింది. 1857 సెప్టెంబర్లో ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంది. 1857 సెప్టెంబర్లో ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంది. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను కోర్టులో విచారించి జీవిత ఖైదు విధించారు. 1858 అక్టోబర్లో చక్రవర్తి ఆయన భార్య బేగం నజీత్ మహల్ను రంగూన్లోని జైలుకు పంపారు. 1858 అక్టోబర్లో చక్రవర్తి ఆయన భార్య బేగం జీనత్ మహల్ను రంగూన్లోని జైలుకు పంపారు. బహదూర్ షా జాఫర్ రంగూన్ జైలులో నవంబరు 1862లో మరణించాడు. బహదూర్ షా జాఫర్ రంగూన్లో జైలులో నవంబరు 1862లో మరణించాడు. ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు అంటే ఆ తిరుగుబాటు ముగిసిపోయింది అని కాదు. ప్రజలు బ్రిటిష్ వారిని ప్రతిఘటించడం, వారితో యుద్ధాలు చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు అంటే ఆ తర్వాత తిరుగుబాటు ముగిసిపోయింది అని కాదు. ప్రజలు బ్రిటిష్ వారిని ప్రతిఘటించడం, వారితో యుద్ధాలు చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ప్రజా తిరుగుబాటులో పాల్గొన్న భారీ దళాలను అణచడానికి బ్రిటిష్ వారు 2 సంవత్సరాలు పోరాడవలసి వచ్చింది. ఈ ప్రజా తిరుగుబాటులో పాల్గొన్న భారీ దళాలను అణచడానికి బ్రిటిష్ వారు 2 సంవత్సరాలు పోరాడవలసి వచ్చింది.
1858 మార్చిలో లక్నోను స్వాధీనం చేసుకున్నారు. 1858 మార్చిలో లక్నోను స్వాధీనం చేసుకున్నారు. రాణి లక్ష్మీబాయిని జూన్ 1858లో ఓడించి చంపేశారు. రాణి లక్ష్మీబాయిని జూన్ 1858లో ఓడించి చంపివేశారు. రాణి అవంతిబాయికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రాణి అవంతిబాయికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బ్రిటిష్ సేనలు ఖేరీలో విజయం సాధించి ఆమెను చుట్టుముట్టినప్పుడు మరణాన్ని స్వీకరించాలని ఆమె భావించారు. బ్రిటిష్ సేనలు ఖేరీలో విజయం సాధించి ఆమెను చుట్టుముట్టినప్పుడు మరణాన్ని స్వీకరించాలని ఆమె భావించారు. తాంతియా తోపే తప్పించుకుని మధ్య భారతంలోని అడవులలోకి వెళ్ళాడు. తాంతియా తోపే తప్పించుకుని మధ్య భారతంలోని అడవులలోకి వెళ్ళాడు. అనేక మంది గిరిజన రైతు నాయకుల మద్దతుతో గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాడు. అనేక మంది గిరిజన రైతు నాయకుల మద్దతుతో గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాడు. అతనిని పట్టుకుని విచారించి ఏప్రిల్ 1859లో చంపారు. తాంతియా తోపేను పట్టుకుని విచారించి ఏప్రిల్ 1859లో చంపారు. బ్రిటిష్ వారు కూడా ప్రజల నమ్మకాన్ని పొందేందుకు శాయశక్తులా కృషి చేశారు. బ్రిటిష్ వారు కూడా ప్రజల నమ్మకాన్ని పొందేందుకు శాయశక్తులా కృషి చేశారు. తమపై విశ్వాసాన్ని ఉంచిన భూస్వాములకు బహుమతులు, వారు భూములపై వారికి ఉన్న సంప్రదాయ హక్కులను కొనసాగించుకుందుకునే వీలు కల్పిస్తామని ప్రకటించారు. తమపై విశ్వాసాన్ని ఉంచిన భూస్వాములకు బహుమతులు, వారి భూములపై వారికి ఉన్న సంప్రదాయ హక్కులను కొనసాగించుకునే వీలు కల్పిస్తామని ప్రకటించారు. ఢిల్లీకి చేరిన తిరుగుబాటుదారుల సమూహం. ఢిల్లీకి చేరిన తిరుగుబాటుదారుల సమూహం. తాంతియా తోపే స్మారకార్థం విడుదల చేసిన తపాలా స్టాంపు. తాంతియా తోపే స్మారకార్థం విడుదల చేసిన తపాలా స్టాంపు. తిరుగుబాటుదారులు బ్రిటిష్ వారికి లొంగిపోతే ఏ తెల్ల జాతీయుడిని చంపి ఉండకపోతే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, భూమిపై వారికి ఉన్న హక్కులు అధికారాన్ని నిరాకరించమని బ్రిటిష్ వారు హామీ ఇచ్చారు. తిరుగుబాటుదారులు బ్రిటిష్ వారికి లొంగిపోతే ఏ తెల్ల జాతీయుడిని చంపి ఉండకపోతే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, భూమిపై వారికి ఉన్న హక్కులు అధికారాన్ని నిరాకరించమని బ్రిటిష్ వారు హామీ ఇచ్చారు. అయినప్పటికీ వందలాది సిపాయిలను, తిరుగుబాటుదారులను, నవాబులను, రాజులను విచారించి ఉరితీశారు. హామీ ఇచ్చినప్పటికీ వందలాది సిపాయిలను, తిరుగుబాటుదారులను, నవాబులను, రాజులను విచారించి ఉరితీశారు. బ్రిటిష్ వారు 1859 చివరి నాటికి భారతదేశంపై నియంత్రణను సాధించగలిగారు. బ్రిటిష్ వారు 1859 చివరి నాటికి భారతదేశంపై నియంత్రణను సాధించగలిగారు. కానీ వారు తమ పాత విధానాలతో భారతదేశ పరిపాలనను కొనసాగించలేకపోయారు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పులు. 1858లో బ్రిటిష్ పార్లమెంటు ఒక కొత్త చట్టాన్ని చేసింది. 1858లో బ్రిటిష్ పార్లమెంటు ఒక కొత్త చట్టాన్ని చేసింది. భారతదేశ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను ఈ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసింది. భారతదేశ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను ఈ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసింది. బ్రిటిష్ మంత్రివర్గంలోని ఒక మంత్రిని భారతదేశ వ్యవహారాల మంత్రిగా ఒక పరిపాలనా శాఖ కేటాయించి అతనిని భారతదేశపు పరిపాలనకు బాధ్యుడినిగా చేశారు. బ్రిటిష్ మంత్రివర్గంలోని ఒక మంత్రిని భారతదేశ వ్యవహారాల మంత్రిగా ఒక పరిపాలనా శాఖ
కేటాయించి అతనిని భారతదేశపు పరిపాలనకు బాధ్యుడిని చేశారు. అతనికి సలహాలు ఇవ్వడానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఇండియా కౌన్సిల్ అని పిలిచేవారు. అతనికి సలహాలు ఇవ్వడానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఇండియా కౌన్సిల్ అని పిలిచేవారు. భారతదేశపు గవర్నర్ జనరల్ ఇక నుండి వైస్రాయ్ అని పిలువబడతాడు. భారతదేశపు గవర్నర్ జనరల్ ఇక నుండి వైస్రాయి అని పిలువబడతాడు. వైస్రాయి అంటే బ్రిటిష్ వారిచే నియమించబడిన ప్రతినిధి. వైస్రాయి అంటే బ్రిటిష్ వారిచే నియమించబడిన ప్రతినిధి. ఈ విధానాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పాలించే ప్రత్యక్ష బాధ్యతను తీసుకుంది. ఈ విధానాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పాలించే ప్రత్యక్ష బాధ్యతను తీసుకుంది. కాన్పూర్ సమీపంలో తిరుగుబాటుదారులను బ్రిటిష్ సైన్యం బందీ చేస్తున్న దృశ్యం. కాన్పూర్ సమీపంలో తిరుగుబాటుదారులను బ్రిటిష్ సైన్యం బందీ చేస్తున్న దృశ్యం. స్వదేశీ రాజుల భూభాగం భవిష్యత్తులో ఎప్పటికీ విలీనం చేయమనే హామీని వారికి ఇచ్చారు. స్వదేశీ రాజుల భూభాగం భవిష్యత్తులో ఎప్పటికీ విలీనం చేయమనే హామీని వారికి ఇచ్చారు. వారి రాజ్యాలను వారి వారసులకు లేదా దత్తపుత్రులతో సహా ఇచ్చుకోవచ్చని అనుమతించారు. వారి రాజ్యాలను వారి వారసులకు ఇచ్చుకోవచ్చని అనుమతించారు. అయితే వారు బ్రిటిష్ రాణిని తమ సార్వభౌమాధికారినిగా అంగీకరించాలి. అయితే వారు బ్రిటిష్ రాణిని తమ సార్వభౌమాధికారినిగా అంగీకరించాలి. ఆ విధంగా భారతీయ సంస్థానాలు బ్రిటిష్ ప్రభుత్వ విధేయులుగా ఉండవలసి వచ్చింది. ఆ విధంగా భారతీయ సంస్థానాలు బ్రిటిష్ ప్రభుత్వ విధేయులుగా ఉండవలసి వచ్చింది. సైన్యంలో భారతీయ సైనికుల నిష్పత్తిని తగ్గించి యూరోపియన్ సైనికుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. బ్రిటిష్ వారు సైన్యంలో భారతీయ సైనికుల నిష్పత్తిని తగ్గించి యూరోపియన్ సైనికుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. అవధ్, బీహార్, మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశం నుంచి సైనికులను నియమించకుండా గోర్ఖాలు, సిక్కులు, పఠాన్ల నుండి ఎక్కువ మందిని నియమించేలా నిర్ణయం తీసుకున్నారు. అవధ్, బీహార్, మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశం నుంచి సైనికులను నియమించకుండా గోర్ఖాలు, సిక్కులు, పఠాన్ల నుండి ఎక్కువ మందిని నియమించేలా నిర్ణయం తీసుకున్నారు. ముస్లింలకు చెందిన భూములను, ఆస్తులను పెద్ద ఎత్తున జప్తు చేశారు. ముస్లింలకు చెందిన భూములను, ఆస్తులను పెద్ద ఎత్తున జప్తు చేశారు. వారిని అనుమానంతోనూ శత్రువులుగాను చూశారు. ముస్లింలను అనుమానంతోనూ శత్రువులుగాను చూశారు. తిరుగుబాటుకు ప్రధాన కారణం వీరే అని బ్రిటిష్ వారు భావించారు. తిరుగుబాటుకు ప్రధాన కారణం వీరే అని బ్రిటిష్ వారు భావించారు. ముస్లింలకు చెందిన భూములను, ఆస్తులను పెద్ద ఎత్తున జప్తు చేశారు. వారిని అనుమానంతోనూ శత్రువులుగాను చూశారు. తిరుగుబాటుకు ప్రధాన కారణం వీరే అని బ్రిటిష్ వారు భావించారు. భారతీయ ప్రజల మతపరమైన, సామాజిక ఆచారాలను గౌరవించాలని నిర్ణయించారు. భారతీయ ప్రజల మతపరమైన, సామాజిక ఆచారాలను గౌరవించాలని నిర్ణయించారు. భూస్వాములు, జమీందారులను సంరక్షించడానికి, వారి భూములపై వారి హక్కులకు భద్రత కల్పించడానికి విధానాలు రూపొందించబడ్డాయి. భూస్వాములు, జమీందారులను సంరక్షించడానికి, వారి భూములపై వారి హక్కులకు భద్రతను కల్పించడానికి విధానాలు రూపొందించబడ్డాయి. 1857లో భారతదేశంలో తిరుగుబాటు జరుగుతున్న సమయంలో చైనాలోని దక్షిణ ప్రాంతంలో కూడా భారీ ప్రజా తిరుగుబాటు చెలరేగింది. 1857లో భారతదేశంలో తిరుగుబాటు జరుగుతున్న సమయంలో చైనాలోని దక్షిణ ప్రాంతంలో కూడా భారీ ప్రజా తిరుగుబాటు చెలరేగింది. ఈ తిరుగుబాటు 1850 సంవత్సరంలో ప్రారంభమై 1860 మధ్య నాటికి అణచివేయబడింది. ఈ తిరుగుబాటు 1850 సంవత్సరంలో ప్రారంభమై 1860 మధ్య నాటికి అణచివేయబడింది. హాంగ్ జియు క్వాన్ నాయకత్వంలో వేలాది మంది కార్మికులు, పేద ప్రజలు శాంతిని కాంక్షించే స్వర్గం లాంటి రాజ్యస్థాపన కోసం ఉద్యమించారు. దీనిని తైపింగ్ తిరుగుబాటు అని పిలుస్తారు. హాంగ్ జియు క్వాన్
నాయకత్వంలో వేలాది మంది కార్మికులు, పేద ప్రజలు శాంతిని కాంక్షించే స్వర్గం లాంటి రాజ్య స్థాపన కోసం ఉద్యమించారు. దీనిని తైపింగ్ తిరుగుబాటు అని పిలుస్తారు. హాంగ్ జియు క్వాన్ క్రైస్తవ మతంలోకి మారి చైనాలోని సాంప్రదాయక మతాలైన బౌద్ధ మతం కన్ఫ్యూషియనిజం లాంటి మతాలను వ్యతిరేకించాడు. హాంగ్ జియు క్వాన్ క్రైస్తవ మతంలోకి మారి చైనాలోని సాంప్రదాయక మతాలైన బౌద్ధ మతం, కన్ఫ్యూషియనిజం లాంటి మతాలను వ్యతిరేకించాడు. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ సొంత ఆస్తులు లేకుండా, సామాజిక అసమానతలు లేని, స్త్రీ పురుష భేదాలు లేని, నల్లమందు, పొగాకు, మద్యం, జోదం, వ్యభిచారం, బానిసత్వాన్ని నిషేధించే రాజ్యాన్ని స్థాపించాలని తైపింగ్ తిరుగుబాటుదారులు కోరుకున్నారు. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ స్వంత ఆస్తులు లేకుండా, సామాజిక అసమానతలు లేని, స్త్రీ పురుష భేదాలు లేని, నల్లమందు, పొగాకు, మద్యం, జూదం, వ్యభిచారం, బానిసత్వాన్ని నిషేధించే రాజ్యాన్ని స్థాపించాలని తైపింగ్ తిరుగుబాటుదారులు కోరుకున్నారు. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్రిటిష్, ఫ్రెంచ్ సాయుధ దళాలు క్వింగ్ వంశస్థుడైన చక్రవర్తికి ఈ తైపింగ్ తిరుగుబాటును అణచివేసేందుకు సహాయం చేశాయి. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్రిటిష్, ఫ్రెంచ్ సాయుధ దళాలు క్వింగ్ వంశస్థుడైన చక్రవర్తికి ఈ తైపింగ్ తిరుగుబాటును అణచివేసేందుకు సహాయం చేశాయి. కింగ్ వంశస్థుడైన చక్రవర్తికి ఈ తైపింగ్ తిరుగుబాటును అణచివేసేందుకు సహాయం చేశాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.